మెడ వెరగొట్టబడిన గాడిద ఉన్నది. దేవుడు బుద్ధి జ్ఞానములు లేని కంచర గాడిద రెండవదిగా ఉన్నది. మూడవదిగా తన యజమాని సొంత తొట్టెను ఎరిగిన గాడిద ఉన్నది. దేవుడు నాలుగవదిగా మాట్లాడే గాడిద ఉన్నది. ఐదవదిగా దేవుడు పెట్టారా దేవుని యొక్క ప్రణాళికలో ఇంకా చూస్తున్నప్పుడు అడవి గాడిద అనేది ఉన్నది. ఆరవదిగా దేవుడు పెట్టారా ఉన్నటువంటి కట్టబడి ఉన్న గాడిద ఉన్నది. ఈ 6 రకాల గాడిదలు నిజానికి చాలా మంది అనుకుంటూ ఉన్నారు నేను కూడా దేవుణ్ణి మోసుకొని వెళ్ళాలి. ఆ యొక్క గాడిద గ్రామము బయట ఒక ఇంటి బయట కట్టబడి ఉన్నది. ఎన్ని రోజుల నుంచి అది పుట్టినప్పటి నుంచి కూడా ఒక ప్రత్యేక వాతావరణాన్ని కలిగి ఉన్నది. గత సంవత్సరం చెప్పింది కాదు, ముందు సంవత్సరం చెప్పింది కాదు, ఇది ఒక ప్రత్యేకమైన వర్తమానం. దేవుడు పెట్టాల తెలుగు బాప్టిస్ట్ సంఘంలో ప్రతి దినము కూడా దేవుడు మనకు ఒక నూతన వర్తమానాన్ని ఇస్తూ ఉన్న దేవుడికి సమర్పణ స్తోత్రాలు చెల్లించాలి. దేవుని యొక్క ప్రణాళికలో ఆ గాడిద దాని జన్మే ఒక అద్భుతం, దాని యొక్క నక్షత్రమే ఒక అద్భుతం, దాని యొక్క గోత్రమే ఒక అద్భుతం. నిజంగా అవి కూడా పుస్తకాల్లో కానీ రాసి ఉంటే అది కూడా అవును. ఇవన్నిటికి మించిన స్థాయి ఎవరు నా మీద రాలేదు, ఏ మూట ఎక్కలేదు, ఏ విధంగా అభ్యంతరమైనది నా పైన పెట్టి రుద్దలేదు. నేను ఒక ప్రత్యేకమైన దాన్ని నా ముందు ఎన్నో గాడిదలు వెళ్తూ ఉన్నాయి. ఎన్నో గాడిదలు ఉదయాన్నే వెళ్ళి రాత్రి బాధతో వస్తూ ఉన్నాయి, ఊలుతూ వస్తూ ఉన్నాయి, ఏడుస్తూ వస్తూ ఉన్నాయి. నీ బతుకే బాగుంది, నీకు ఎంత ధన్యత, ఎంత ప్రెస్టీజ్, నీకు ఎవరు కూడా ఏమి అనట్లేదు ఏంటి, అసలు నీకు ఎవరు కూడా ఏమి కూడా ఒక్క దెబ్బ కూడా నీకు లేదు. కానీ మా బతుకులు చూసావా, రోజు ఇలా వెళ్తూ ఉన్నాం, నీ ముందే వస్తూ ఉన్నాం, ఎంత బాధలో మాకు, నీకేంటి ప్రత్యేకత, నిన్ను కట్టి ఉంచారని ఎన్నో గాడిదలు హడావిడి చేస్తున్నప్పటికీ కూడా మనకి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో ఈ 4 సువార్తల్లో గాడిద కోసం రాయబడింది. దేవుడు పెట్టారా అయితే అక్కడ కట్టబడిన తల్లి గాడిద ఉన్నది, పిల్ల గాడిద ఉన్నది. కానీ పిల్ల గాడిద మీద మాత్రమే ఆ యొక్క ప్రభువు అద్భుతంగా ఊరేగించబడ్డాడు. హల్లెలూయా. ఇదేమో ఊరంతా తిరిగి దాని కింద బట్టలు పరిచాడు. దేవుడు పెట్టారా ఆ ఖర్జూర కమ్మలో దారి పొరుగున పరిచాడు. పక్కన కూడా సైట్ పట్టుకొని హోసన్నకు జయం జయం, హోసన్నకు జయం జయం, హోసన్నకు జయం జయం. మీరు చెప్పండమ్మా, అందరూ ఒకసారి కూర్చోండి. హోసన్నకు జయం జయం, హోసన్నకు జయం జయం, హోసన్నకు జయం జయం, హోసన్నకు జయం జయం. అది జయం జయం మనకు ఇష్టం లేదే. దేవుడు దేవుని మనం చెప్తూ ఉన్నాం జయం జయం అని. ఈ గాడిద పిల్ల మీద ఇదేమో వస్తుంది, జయం జయం మాట. ఎప్పుడు కూడా ఏమో అభయం అభయం, ఎప్పుడు కూడా భయం భయం అన్నవారే రాములు ఉన్నారు. ఇప్పుడేంటి జయం జయం అనేటువంటి అదేమో ముగిసిపోతూ ఉన్న దేవుడు అంటారా. ఎవరో కూడా కనీసం ఒక దెబ్బ కూడా పట్టట్లేదు, ఎవరో కూడా దాని మీద ఏ విధమైనటువంటి భారాన్ని కూడా పెట్టలేదు. ఇదైతే అద్భుతమైనటువంటి పువ్వులు రేకులు, ఆ గులాబీ పువ్వులు, చామంతి పువ్వులు, అద్భుతమైనటువంటి సువాసన కలిగినటువంటి ఆ పువ్వులు, అదేమో ఇంటికి తిరిగి వెళ్ళేసరికి ఏంటి నీ మీద ఈ పువ్వు రేకులు, ఏంటి అద్భుతమైనటువంటి కమ్మలు, ఎంత సువాసన నీ దగ్గర వస్తూ ఉంది అని దీన్ని అడుగుతుంటే, ఎవరో అయినా ఎంత ధన్యత, ఇన్ని సంవత్సరాలు లేదు ఇక్కడ నీ ముందే నేను కట్టబడి ఉన్నాను కదా, నా ముందు మీరు వెళ్తూ ఉన్నారు, చూడు ఈ పువ్వులు నా మీద ఉన్నాయంటే నాకు అపరాధం ఏమీ లేదు. ఈ యొక్క ఖర్జూర కమ్మలో ఇవి కూడా ఉన్నాయంటే ఏ గొప్పతనం లేదు. ఎప్పుడు మాసిపోయిన పాటలు నా మీద ఉండేవి, కానీ ఇప్పుడేంటో కానీ పట్టు చీరలు చాలా శ్రేష్టమైన దగ్గర పిలిస్తే దేవుడు పెట్టారా. అక్కడ ఎన్నో పేరు ఉన్నాయి కదా, చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్, ఆ బ్రదర్స్, ఈ బ్రదర్స్, ఎన్ని షాపులు ఉన్నాయో అన్ని షాపులు ఉన్న బట్టల షాపులు ఉన్న బట్టలు కూడా పట్టుకోవడానికి కాదు కానీ నా కింద పరిచారు. నేను అద్భుతంగా ఆ మహారాజుని, యువరాజుని, రక్షకుడిని నేను మోసుకొని వెళ్తూ ఉంటే చాలా మంది పాటలు పెట్టారు, చాలా మంది కేరింతలు చేశారు, చాలా మంది జయధ్వానాలు చేస్తుంటే నేను నిజంగా నా భయమంతా పోయింది. నాకు ఉన్నటువంటి దిగులు
భూమి అంతా పోయింది. నేను అనుకునేదాన్ని ఇలా కట్టారంటే నాకు ఏదో ఒక కార్యక్రమం దాచి ఉంటుంటారు, ఏదో బలేవని కావాలని అనిపించారని చాలా సంవత్సరాలు నేను ఒంటరితనంలో ఎంతో భయం చెందాను. మా అమ్మ పక్కన ఉన్నది కానీ ఎప్పుడు కూడా నాకు ఏమి చెప్పలేదు, నాకు కూడా తెలియదు అనేది. అడిగేదాన్ని, ఎందుకమ్మా మనం కట్టబడ్డావు, ఏంటి సంగతి అంటే నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికని ఎన్నో భయంతో ఉన్నటువంటి ఆ తల్లి గాడిద పిల్లగాడిది చెప్పలేకపోయింది. అయితే ఏంటి సంగతి, నీ మీద ఎంత సువాసన, ఎంత ఇవన్నీ కనిపిస్తున్నాయంటే ఆయనే అందుగలిగిన రాజు, అద్భుతమైన రాజు. ఆయన నా మీద కూర్చున్నాడు. నా స్మార్ మారిపోయింది, నా జాతకం మారిపోయింది, నా జీవితమే మారిపోయింది. చెప్పబడి స్మార్లు చేసిన హల్లెలూయా. ఈ గాడిద చెప్తుంటే అక్కడ ఉన్న గాడిద సరే అవునా నిజమా, సరే నేను కూడా అక్కడ అనుకొని ఊర్లోకి వెళ్ళింది. ఊర్లోకి వెళ్ళేసరికి దానికేమో ఏ విధమైనటువంటి పూలదండలు లేవు, ఏ విధమైనటువంటి చీరలు కూడా పరవట్లేదు, ఏ విధమైనటువంటి ఖర్జూర వృక్షాలు ఆ కమ్మలు కూడా ఏవి కూడా కనిపించట్లేదు. ఈ గాడిద ఎంత అబద్ధం చెప్పింది. ఇక్కడేమో ఊర్లో జయమన్నది, ఇక్కడ చూస్తే ఒక్క కూడా కనిపించట్లేదు. చూస్తే కొట్టడానికి తీసుకొస్తారు కొంతమంది. రాను దొరికావు, ఎక్కడ ఎంతకాలం ఎక్కడికి వెళ్ళావని దాన్ని పట్టుకొని కళ్ళె కట్టి ఈడ్చుకొని వెళ్ళిపోయి మళ్ళా సాయంత్రం వచ్చేసరికి అంత అబద్ధం చెప్పావు, చూసావు ఎంత బాధలు, ఎన్ని దెబ్బలు, ఎందుకు ఇలా చెప్పావంటే అయితే నీకు ఒక సమస్య ఏంటంటే నీ మీద ఉండవలసిన వాడు లేడు కాబట్టి, నీ మీద కూర్చోవలసినటువంటి మహారాజు లేడు, నువ్వు అక్కడ వెళ్ళిపోతే నీకు విజయం వస్తుందా అంటే అని ఆ గాడిదలో సంభాషణ జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పాత నిబంధన లెక్కల ప్రకారము గాడిద దాని మెడ విరగొట్టబడాలి. అయితే గాడిదకు బదులుగా ఆ గాడిదని ఎవరికైనా అమ్మేసి ఆ యొక్క డబ్బులతో దేవుని మందిరానికి తీసుకొచ్చి కానుగా అర్పించేవారు. దేవుని సంఘ ఆ యొక్క విధానంలో మరి పాత నిబంధనటువంటి ఈ గాడిద దానికి మెడ విరవలేదే మాత్రం, మెడ విరవకుండా అద్భుతముగా దేవుని యొక్క మహాకృపలో ఈ గాడిద కోసము మనకి మాటలు కనిపిస్తూ ఉన్నాయి. 23వ అధ్యాయము 4వ వచనం నిర్గమాకాండంలో 23:4లో నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను, ఆ 13 చదవండి, అది అలా ఉంచండి. నిర్గమాకాండం 13:11లో ప్రతి గాడిద తొలి పిల్లను విలయించి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపబడెను, అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను, నీ కుమారులలో తొలి చూలైన ప్రతి మగవాడిని వెలయించి విడిపింపవలెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గాడిద మెడ విరగొట్టబడాలి. కానీ విరగొట్టబడకుండా, అది చంపబడకుండా, అది బలైపోకుండా దాని నిమిత్తము ఏం అవ్వాలంటే గొర్రె పిల్ల నువ్వు పక్కకెళ్ళు, నీ ప్లేస్ లో నేను వస్తాను, నేను బలైపోతానని యేసు ప్రభువారు గొర్రె పిల్లకు మాదిరిగా గాడిదైనటువంటి మనను పక్కన పెట్టాడు. ఇది మనం చదువుతున్నాం కదా, బుద్ధి లేని కంచర గాడిదల వలె ఈ లోకంలో 32వ కీర్తన వలె దేవుని బిడ్డలారా, నీతి తెలియక, మంచి తెలియక, పరిశుద్ధత తెలియక చాలా సార్లు రక్షణ లేనప్పుడు ఈ లోకంలో మనము తిరిగి ఉన్నాము. హల్లెలూయా. ఈ లోకంలో తిరిగినటువంటి మన అందరినీ ప్రభువు ఏం చేశాడంటే పక్కన పెట్టి మన మెడలకు విరగొట్టబడకుండా మన మెడకు బదులుగా ఆయనేమో సిలువలో బలయ్యాడు. దేవుడు అద్భుతమైనటువంటి ఆయన ఆజ్ఞలు కూడా సెలవిస్తూ ఉన్నాడు. ఈ గాడిదను గూర్చి చూడండి, 20వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఆజ్ఞలు ఉన్నాయి. 20:17లో నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. అక్కడ చెప్తాడు అంతకు, ఎద్దు గాని గాడిద గాని దేన్ని కూడా మీరు ఆశించకూడదు. అంటే గాడిదని కూడా ఆస్తిలో లెక్కలో దేవుడు చేర్చారు. అంటే ఎంత విలువ 10 ఆజ్ఞల పలకల పైన దేవుడు ఇటు 5 ఇటు 5 కుడివైపు ఒక పలక ఎడమవైపు ఉన్న పలకల మీద ఈ గాడిద కోసం కూడా ప్రభు యొక్క హృదయంలో ఎంత అద్భుతంగా రాశాడు. ఇంకా చెప్తూ ఉన్నాడు దేవుడు బిడ్డలారా, ద్వితీయోపదేశకాండము 22:10లో కూడా 22:10లో ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు.
ఎద్దును గాడిదను మీదన కళ్ళెం పెట్టి లేక కాడి పెట్టి దేవుడు పెట్టారా రెండు దున్నితే ఎద్దేమో చక్కగా వెళ్ళిపోతుంది, గాడిదేమో వంకరగా వెళ్తుంది. కాబట్టి రెండింటిని ఎప్పుడు కూడా దున్నొద్దు అని ప్రభువు నిత్యోపదేశకాండంలో రాశారు. అయితే ఇది నేటి కాలంలో చాలా వరకు నెరవేరుతూనే ఉన్నది. హల్లెలూయా. ఎక్కడ నెరవేరుతుంది చెప్పండి? ఎద్దు గాడిద రెండు కలిసి దున్నుతూ ఉన్నాయి. ఎక్కడ చెప్పండి తెలుసుకున్నారా? మీరు ఎక్కడ చూసారు? పొలాల్లోనా? ఎద్దు గాడిద రెండు కలిసినట్టు ఎప్పుడు చూడలేదా? దేవుడు పెట్టారా ఎద్దు గాడిద మీరు ఎవరు చూడలేదా దున్నినట్లు? ఎద్దు దేనికి సాదృశ్యంగా ఉన్నానని చెప్పాము? మనిషికి సాదృశ్యంగా ఎద్దు. దేవుడు పెట్టారా గాడిద మనిషికి సాదృశ్యంగా ఉంది. ఎద్దు దేనికి సాదృశ్యంగా ఉంది? మీకు గతంలో చెప్పాను, మత్తయి సువార్త ప్రభువు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంట? బంగారం బాలం సామ్రాట్ తీసుకొచ్చారంటే ఆయన రాజుగా ఉన్నాడు కాబట్టి అక్కడ మత్తయి గారు రాజును వర్ణించారు. మరి మార్కు దేన్ని వర్ణిస్తూ ఉన్నాడు? ప్రభువుని ఎద్దును వర్ణిస్తూ ఉన్నాడు. ఎద్దు అంటే మనుష్య కుమారుడు సేవ చేసుకోవడానికి రాలేదు కానీ చెయ్యడానికే వచ్చాడు. అంటే ఎద్దుగా వచ్చాడు. దేవుడు అంటారా లూకా సువార్త, యోహాను సువార్త వెంటనే చెప్పారు పక్షిరాజు గాను మనుష్య కుమారుడు దివ్య కుమారుడు గాను ఆ 4 సువార్తలు చెప్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఎద్దు యేసు ప్రభువారిగా ఉన్నారు. ఈ భూమి అనేటువంటి హృదయం దీని మీద గాడిదైనటువంటి మనము అటువైపు ఎద్దునటువంటి ప్రభువు ఇద్దరము కలిసి కూడా దున్నుతూనే ఉన్నాము. హల్లెలూయా. సకము ఎద్దునటువంటి యేసు ప్రభు, గొర్రెలైనటువంటి యేసు ప్రభు. దేవుడు అంటే ఇవన్నీ సాదృశ్యాలుగా ఉన్నాయి అంతే తప్ప ఎద్దుని తీసుకొని వచ్చి యేసయ్య, గొర్రెని తీసుకొచ్చి యేసయ్య, సింహాన్ని తీసుకొచ్చి ఆయన యేసయ్య అనకూడదు. అంటే ఆ యొక్క నైజము, సింహంలో ఉన్నటువంటి ఆ భీకరత్వము దాన్ని పోల్చి వర్ణించాడే తప్ప మనకు అర్థం అవ్వాలని అక్కడ సింబల్ గా ఒక సైన్ గా ఒక గుర్తుగా పెట్టాడు దేవుడు. ఇక్కడ ఎద్దు గాడిద కలిసి ఎప్పుడు కూడా దున్నకూడదు. ప్రభు ఎంత గొప్ప దేవుడు మన మీద కూడా మన పక్కన ఆయనేమో ఎద్దుగా వచ్చాడు. ఇంకా మనం చూస్తున్నప్పుడు అదే 23వ అధ్యాయం 4వ వచనంలో నిర్మాకాండంలో కూడా నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోతుండగా అది నీకు కనబడిన యెడల అగాధ్యముగా దాన్ని తోలుకొని వచ్చి వారిని అప్పగింపవలెను. దేవుడు అంటారా ఎద్దు తప్పిపోయినా గాడి తప్పిపోయినా చాలా సార్లు ఎంతో మంది ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఒక 50 కిలోమీటర్ల తక్కువ వెళ్ళిపోయింది అనుకో, చాలా మంది స్నాక్స్ వచ్చిందని ఏ ఊరు ఎద్దు అనేది ఏ ఊరు గాడిదో కానీ మనం వాడుకోవచ్చని చాలా మంది ఈ ఇంటి కోడిపేటలో వేరే ఇంటికి వెళ్ళిపోయినా ఆ ఇంటి వాళ్ళు కూడా చక్కగా వండేసిన బాబులు కూడా ఉన్నారు. ఈ ఇంటి గొర్రె పిల్లలు తప్పిపోయినా ఆ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఇంట్లో పెట్టేసి దాన్ని మండించి చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. దేవుడు పెట్టారా ఇక్కడ చాలా వరకు దేవుడు ఆజ్ఞలు ఇవి. ఎద్దు తప్పిపోయినా గాడి తప్పిపోయినా నోరు మూసుకున్నది నీది కాదు కాబట్టి జాగ్రత్తగా అది ఎవరు దాని ఇల్లు తీసుకొని వెళ్ళి అంత నీతి పొందులు ఎవరన్నారండి? అంత మంచి వాళ్ళు ఎవరన్నారండి? మనుషులు తప్పిపోతేనే కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఎవరు నాకెందుకు ఎవరో అన్నట్టుగా మన దారి మనం వెళ్ళిపోతాం. ఇక్కడ మనకి ఎద్దు కోసం గాడిద కోసం అంత శ్రమ కలిగి ఎవరిదో ఈ ఎద్దు ఎవరిదో ఈ గాడిద అని బాధ్యత కలిగి తోలుకొని వెళ్ళేవారు ప్రపంచంలో నిజంగా ఉన్నట్లయితే అది కేవలం క్రైస్తవులే చేయగలరు. దేవుని వాక్యం చేసిన మనం మాత్రమే మనది కానిది మనదిగా తీసుకోలేమో అది ఎవరిది అనేది తెలుసుకొని మనం అర్పించేవారిగా ఉన్నాం. ప్రియ దేవుడు పెట్టారా ఈ రీతిగా మనకి భారవాహకమైనటువంటి గాడిద ప్రభువుని మోసుకొని వెళ్తూ ఉన్నది. ఈ గాడిదను బట్టి ప్రభువు ఎంతో ఇష్టముగా ఇశ్రాయేలును ఉద్దేశించి జకర్యా గ్రంథంలో రాశారు. ఇదిగో చూడుము సియోను కుమారి, ఇక్కడేమో చూడుము కుమారి అంటున్నాడు. యోహాను సువార్తలో అక్కడ అంటాడు దేవుడు పెట్టారు అద్భుతంగా 12:14లో సియోను కుమారి భయపడకుము అంటాడు. ఇక్కడేమో చూడుము అంటాడు, అక్కడేమో భయపడకుము అంటున్నాడు.
అవునంట. కొన్నిసార్లు నువ్వు చేసే పనులు బట్టి చూడు, నా వైపు చూడు, నువ్వు ఎక్కడ చూస్తూ ఉన్నావు, దేనిలో గమనిస్తూ ఉన్నావు, దేనిలో పరిశీలిస్తూ ఉన్నావు. కాబట్టి నీ రాజు నీ మీదే ఉన్నాడు, నీ ప్రియుడు నీ మీదే ఆశీర్వదయ్యాడు. నువ్వు లోకంలో చూసినా, ఏదైనా ఆకర్షించబడేది నువ్వు చూసినా, నువ్వు తప్పకుండా నీకు అవమానం వస్తుంది, నీకు భయం వస్తుంది, దిగులు వస్తుంది. అందుకే ఇక్కడ అద్భుతమైన మాటలు ఈ జకర్యా గ్రంథంలో దేవుని బిడ్డలారా రాస్తూ 11వ అధ్యాయంలో చూడండి. 11వ అధ్యాయం జకర్యా గ్రంథం 10వ వచనం చదవండి. సౌందర్యమైన కర్రను తీసుకొని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగము చేయనట్లు దాన్ని విడిచితిని. దేవుని బిడ్డలారా సౌందర్యమైన కర్రను తీసుకుని ఆయన ఏం చేశాడట? దాన్ని భంగం చేసి ఆయన విడిచాడు. ఏంటి సౌందర్యమైన కర్ర? ఎవరు ఈ సౌందర్యమైన కర్ర? తెలుసా మీకు? సౌందర్యమైన కర్ర దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీలే, యూదులే. ఈ ఇశ్రాయేలీయులు సౌందర్యంగా ఉన్నారు, చాలా రమ్యంగా ఉన్నారు, గంభీరంగా ఉన్నారు. ఈ కర్రలు తీసుకొని దేవుడే పిలిచాడు. ఎందుకు? ఆయన బిడ్డలను ఆయనే పిలుస్తూ ఉన్నాడు. ఆయన కదా గాడిద పిల్ల మీద ఊరేగించడానికి, ఈ లోకంలో ఉన్నటువంటి మనల్ని తప్పించడానికి సౌందర్యం కోరుకుంటున్న దేవుడు, ఆత్మ సంబంధమైన సౌందర్యం ఇష్టపడుతున్న దేవుడు. కానీ ఇశ్రాయేలీయులు వారు ఎలాగంటే దేవుడు బిడ్డలారా మనలో ఉన్న కొంతమంది లాగే సౌందర్యముతో సమయానికి మాత్రమే వచ్చి మాటలు పాడడానికి ఇష్టపడతారు, సమయానికి మాత్రమే ఆరాధించడానికి ఇష్టపడతారు, సమయానికి మాత్రమే దేవుడు బిడ్డలారా సున్నం కొట్టడానికి రారు, డెకరేషన్ చేయడానికి రారు, పరిచర్యలో వాడబడడానికి రారు, మిగిలిన కార్యక్రమాల్లో కనిపించరు. సందర్భంలో మాత్రమే ఇదిగో మేము ఇక్కడ ఉన్నాం, ఇదిగో మేము వచ్చాం చూడండి అన్నట్టుగా సౌందర్యం అనేటువంటి భౌతికమైనటువంటి ఛాయలతో వచ్చినప్పుడు దేవుడైతే ఇష్టపడడో నీ సౌందర్యాన్ని వెరగొడతాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు బిడ్డలారా సౌందర్యమైన కర్రను ఆయన వెరగొట్టి 14వ వచనంలో అంటాడు, అప్పుడు బంధమును కట్టి నా రెండవ కర్రను తీసుకొని యూదా వారికి ఇశ్రాయేలు వారికి కలిగిన సహోదర బంధమును భంగం చేయనట్లు దాన్ని విడిచితిని. దేవుడు బిడ్డలారా 10 గోత్రాలు ఒకటి అయిపోయాయి, 2 గోత్రాలు ఒకటి అయిపోయాయి. మీరు ఏంటి నీకే నచ్చినట్లు నీ సౌందర్యాన్ని మీరే చూపిస్తూ ఉన్నారు. అవసరం జయం చెప్పి ఎక్కడైతే నన్ను పక్కన పెట్టారని దేవుడికి కోపం వచ్చింది, దేవుడికి చాలా బాధ వచ్చింది. దేవుడు బిడ్డలారా ఎప్పుడు కూడా ఈ దేవుణ్ణి మనము మామూలు నేత్రాలతో చూసావా దెబ్బైపోతావు, నచ్చినట్లు కారుకి ఇచ్చేసి వెళ్ళిపోతారు కదా అని వచ్చావా ఇబ్బందులు పడిపోతావు. దేవుడు బిడ్డలారా సంఘం అనేది ఆయన రక్తం ఇచ్చి పొందటువంటిది. ఆమేన్. ఇది మాస్టర్ల సంఘం కాదు, పెద్దల సంఘం కాదు, డబ్బు ఉన్నదని కట్టించే సంఘం కాదు, ప్రభు సంఘము. ఆమేన్. సంఘం అంటే ఒకటే ఉంటుంది, నచ్చిన సంఘాలు ఉండవు. మనం క్యాపిటల్ పెట్టుకున్నా ఎడ్డిపిల్ పెట్టుకుంటే దేవుడు నడుము వెరక్కొడతాడు. దేవుడు బిడ్డలారా ఈ సంఘము దీని కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఏదైనా డబ్బులు పెట్టుకో, దానికి నీ పేరు పెట్టుకో, లేకపోతే ఏదైనా దేవుడి పప్పులు పెట్టుకో, దానికి నీ బోర్డు పెట్టుకో. సంఘము దేవుని యొక్క సంఘము. రకరకాల సంఘాలు ఉండవు, ఇందులో ఉంటే ఒకటే వాక్య సంబంధమైనది. వాక్యం నీది కాదు కదా, దేవునిది వాక్యం. ఇక్కడ ఈ కర్రలన్నీ విరిచాడు దేవుడు బిడ్డలారా. ఈ కర్రలన్నీ కూడా చాలా వరకు పక్కన పెట్టాడు. ఇప్పుడు ఏ కర్రని తీసుకొచ్చాడు? నిన్ను నన్ను సంఘమైనటువంటి కర్రలుగా, ఒక కర్రలుగా. దేవుడు బిడ్డలారా ఆ రోజైతే ఒక్క కర్రే చీలించి అహరోను కర్ర, ఈ రోజైతే ఎన్ని కర్రలైన మనము, ఎన్నో ఇంట్లో పుట్టిన మనము, ఎవరెవరో ఎక్కడెక్కడో ఏ వీధిలో ఏ ఊరిలో అర్థం లేనటువంటి వాటర్ లిస్ట్ లో ఎక్కడెక్కడో ఉన్నటువంటి సంఖ్యను ఒకే దగ్గర ఒకే మోపుగా తీసుకొచ్చి ఈ కర్రనే దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆమేన్. సముద్రమైన కర్ర అట్టగా వెరగొట్టి వారికి ఇప్పుడు దిక్కు లేదు. ఇశ్రాయేలుకి యూదులకి నిజమైనటువంటి ధైర్యం లేక భయముతో ఎవరు మాకు అన్నం పెడతారు, ఎవరు మాకు చేర్చుకుంటారు,
సేవకులే పక్క త్రోవ కనిపించారు. బిలాము బాలాకు గాడిద మానవ స్వరముతో మాట్లాడుతూ ఉన్నది. కారణం ఏంటంటే ఈ మాట దేవుడు అద్భుతంగా చూడండి మనకు కనిపిస్తున్న 2వ పేతురు 2:16 కూడా ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించును, అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దింపబడిను. ఎట్లనగా నోరు లేని గార్ధమము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. గాడిద ఎలా మాట్లాడాలి? గాడిదలాగా ట్యాక్ అయ్యారు. కానీ ఎక్కడేంటంటే ఆశ్చర్యంగా మనుషుల్లా మాట్లాడుతూ, ఏ పిచ్చోడా, నీ వెర్రి ప్రవచనాలు ఇశ్రాయేలు శపిస్తావా? నిలబడతాడేలాగా శపించాలని అనుకుంటున్నాడు. శాప్ ఏ మాత్రం కూడా పనిచేయదు. అయితే ఈ బాలాకు అనుకున్నాడు, ఎలాగైనా సరే ఎలాగైనా సరే ఇశ్రాయేలు, ఎలాగైనా సరే. ఆ రోజుల్లో బాలాకు, ఈ రోజుల్లో యుగ సమయమైన దేవత. ఈ యుగ సమయమైన దేవత మనకి ఎలాగైతే శాపాలు రావాలని అది కూడా గుడ్డితనం కలగజేస్తూనే ఉన్నది. అయితే ఈ మానవ స్వరంతో మాట్లాడి దేవుడు బిడ్డలారా అటగిస్తూ ఉన్నది. లాభం లేదు, తిండి కూడా కర్ర నా చేతిలో కత్తి ఉంటే నీకు చంపేసి ఉండేవాడని ఆ గాడితో చూడండి ఎంత దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇతను మరలా ప్రవక్త, దేవుడి పక్షంలో మంచి మాటలు చెప్పాల్సిన వాడు. చివరికి ఏం చేశాడంటే ఈ జరగే లాభం లేదు అనుకొని దేవుడి బిడ్డలారా ఇశ్రాయేలీలో స్నానం చేస్తూ ఉండగా ఆడబిడ్డలని అక్కడికి పంపించండి, మీరు ఎలాగైనా సరే టెంప్ట్ అయిపోయి పాపం చేస్తారు అన్నప్పుడు ఒక్క దినమే ఎన్ని వేల మంది చచ్చారు? 24,000 మంది చనిపోయారు. దేవుడి బిడ్డల సంఖ్యాకారం 25 కనిపిస్తారు. 24,000 మంది ఈ దొంగ బోధకుడు వల్ల చనిపోయారు. గాడిద మాట్లాడుతున్నా సరే సిద్ధి రావట్లేదు, గాడిద చెప్పినా సరే బుద్ధి రావట్లేదు. గాడిద మాట్లాడితే ఏమో ఇంక వేరే ఉండదు, కానీ మానవ స్వరంతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలుగా గాడిదే మాట్లాడింది. నిజంగా సొంత కొంటే దానికి మాత్రమే తెలుసు. అయితే ఈ గాడిద ఎంత రీతిగా మాట్లాడినప్పటికీ కూడా చూడండి ఒక అమాయకత్వం కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనకి మరొక మాట చూద్దాం. దేవుని బిడ్డలారా, ఆదికాండము 49వ అధ్యాయం 14 వచ్చి చదవండి ఒకసారి. ఆదికాండం 49:14 చూడండి. ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధబము. ఆగండి, కాదు. దేవుని బిడ్డలారా, ఈ ఇస్సాకారు అనే వాడు పేరుకి అర్థం ఏంటంటే సోమరితనం, నిర్లక్ష్యము, విశ్రాంతి కోరుకునే గుణం. ఇస్సాకారు ఎక్కడ పడుకున్నాడట? 2 గార్ధబములు మధ్య. అంటే గార్ధబం అంటే గాడిద. 2 గాడిదల మధ్య అయ్యగారేమో చక్కగా పడుకున్నాడు. దేవుని బిడ్డలారా, నిజానికి పండుకునేటువంటి విషయంలో ఇతని కోసం దేవుడు 12 మంది కుమారుల కోసం ప్రవచిస్తూ ఉంటే 12 కుమారులు కూడా వారి యొక్క గుణాల కోసము అంటే యాకోబు అవసాన కాలంలో మంచం మీద ఉండి ప్రవచిస్తున్న ప్రతి ప్రవచనం కూడా నెరవేరు. అయితే ఇక్కడ 2 గార్ధబముల మధ్య చక్కగా నిద్రపోతుంది. చూడండి, నిజానికి నిద్ర విశ్రాంతి అవసరమే, కానీ విశ్రాంతి ఎలా ఉందంటే మనకు కనిపిస్తూ ఉన్నది. మరో మాట అక్కడ అలా చేయి పెట్టి ద్వితీయోపదేశకాండము 3:11 చదవండి ఒకసారి. 3:11 చూడండి. ఇక్కడ 3:11 ద్వితీయోపదేశకాండం, రెఫాయిలలో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలెను, అతని మంచము ఇనుప మంచము, అది అమ్మోనీల రబ్బాలో ఉన్నది కదా, దాని పొడుగు మనుష్యుని మోరతో 9 మోరలు. చూడండి, దేవుని సంగతి ఎంత అద్భుతమైన మాట. ఈ బాషాను అనే రాజు ఓగు, ఈ బాషాను అనే రాజు ఓగు కోసము అక్కడ రెఫాయిలో ఉన్నటువంటి దేవుని యొక్క మాటలు
మంచం కోసం చెప్తూ ఉన్నాడు. మంచం మాట ఎంత పొడవు ఉంది? దేవుడు బిడ్డలారా, దాని పొడుగు 9 మూరలు. దీని పొడుగు ఇవన్నీ కూడా మనుషుని మూరతో ఉండాలి. ఇతని కోసం చెప్తే బాగుండు, అతని రాజ్యం కోసం చెప్తే బాగుండు. ఢిల్లీ ఎప్పుడైనా వెళ్ళారా? ఢిల్లీ మన దేశానికి దేవుడు బిడ్డలారా రాజధాని. ఆ ఢిల్లీలో చాలా చూడడానికి ఎన్నో గొప్ప గొప్ప ఉన్నాయి, ఎన్నో అద్భుతమైనవి ఉన్నాయి. దేవుడు సంగమా, ఇక్కడ ఈ దేశం కోసం చెప్తే బాగుండు, కానీ ఇతను మంచం కోసం చెప్తూ ఉన్నాడు దేవుడు. చాలా మంది జీవితాలు అలాగే ఉన్నాయి. వారి మంచాల కోసం రాయాల్సి వస్తూ ఉంది, వారి కొంచాల కోసం రాయాల్సి వస్తుంది. నీ కోసం ఏంటి దేవుడు చెప్పాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అందరి ఎదుట తీర్పు దినాన అలా నమ్మకమైన కుమారుడు కుమార్తె నా కొరకు ఇది చేశావు, ఇది చేశావు, అది చేశావు అని అక్కడ ఫుల్ స్టాప్లు నామనామా పెట్టేది కాకుండా ఫుల్ స్టాప్ ఒక్కటే ఆగిపోయేది కాకుండా ఇక్కడ ఈ భాషాని కోసమో మంచం కోసం చెప్పాల్సి వస్తూ ఉంది. అప్పుడు దేవుడు బిడ్డలారా, నిజానికి మంచము అతని కోసం లేదు కానీ మంచం కోసం వివరిస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తున్నప్పుడు దేవుడు బిడ్డలారా, కీర్తన 149వ కీర్తన 5వ వచనంలో భక్తులు ఘనత నొంది ప్రకాశించుదురు గాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహ గానము చేయుదురు గాక. అక్కడేమో ఆయన గారి మంచం కోసం చెప్తే ఇక్కడ మంచం చూడండి ఏం చేస్తున్నాయి, మంచం మీద ప్రకాశిస్తూ ఉత్సాహ గానములు చేస్తున్నారు. అంటే మనం కొన్నిసార్లు మోకరించే ప్రార్థనే కాదు, మోకరించే పాటలు కాదు, మనం అలిసిపోయి మంచం మీద కూడా చేరబడినప్పుడు, మంచం మీద విశ్రాంతి తీసుకున్నప్పుడు కూడా దేవుడు బిడ్డలారా మనము ఘనత పొందే వారిగా ప్రకాశించి సంతోషభరితులమై పడకల మీద ఉత్సాహ గానములు. చాలా మంది ఉత్సాహ గానములు చేసే బిడ్డలు ఉన్నారు. హల్లెలూయా. రోజు ఉత్సాహ గానములు చేసేవారిగా ఉంటూ ఉన్నామా? మంచము చెప్పుకోవడానికి మాత్రం మంచాలు ఉంటూ ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు మన అక్కడ 2 గాతముల మధ్య ఇస్సాకు అనే వాడు దేవుడు బిడ్డలారా ఏం చేసుకున్నాడు? తర్వాత చదువుమా. అతను అనుకుంటాడట విశ్రాంతి మంచిది అనుకుని ఆయన రమ్యమైనదిగా చూశాడని మాట. అతను మోయిటకు భుజము వంచుకొని చూశారు. అతనేమో వెట్టి చేయటకు దాసుడిగా ఉన్నాడు. అంటే ఇతను విశ్రాంతి తీసుకోవడానికి, దాసుడిగా ఉండిపోవడానికి ఇస్సాకు అనేటువంటి వాడు విశ్రాంతికి గుర్తుగా ఉన్నాడు, సోమరతానికి గుర్తుగా ఉన్నాడు, గాడిదల మధ్య నివాసం చేస్తూ ఉన్నాడు. కానీ ఈ గాడిదైతే మాత్రమో దేవుడు మనిషి అనేటువంటి వ్యక్తి బుద్ధి మాత్రము గాడిదగా ఉన్నది, కానీ గాడిద మాత్రమో అదే మాత్రం విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఆమేన్. ఈరోజు మన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా ఎటువంటి విధానంలో మన జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి, ఎటువంటి రీతిలో మన జీవితాలు వెంబడిస్తూ ఉన్నాయి. చూడండి, ప్రభు అంటున్నాడు కదా దేవుని బిడ్డలారా, చూడండి మాట యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం, 10:16 ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు. దేవుని బిడ్డలారా ఈ మాట దొడ్డివి కానీ అన్నాడు. మనకి అదే మాట ఆదికాండంలో చదువుతున్నాం 49:14 కూడా దొడ్డి గొర్రెలు అనే మాట చూస్తూ ఉన్నాం. దొడ్డి అంటే ఏంటి? దొడ్డి అంటే ఏంటి? దొడ్డి అంటే ఉన్న స్థలమే దొడ్డి అంటారు. ఏదైతే ఆ ప్రాంతం ఉందో దొడ్డి అంటారు. అదొక ప్రాంతం బయట ఉందనుకో దాన్ని దొడ్డి అంటారు. అంటే యేసయ్య అంటున్నాడు ఇక్కడ, నాకు కానీ దొడ్డి గొర్రెలు అంటే సంఘంలో ఉన్న గొర్రెలు ఉన్నాయి, వేరే స్థలంలో వేరే భూమిలో వేరే హృదయంలో ఉన్నటువంటి దొడ్డి అనే మాట అర్థం అన్నమాట. అంటే ఈ 2 దొడ్డిల మధ్య ఒక్క దగ్గర తేవడం ఎంత కష్టం, అది ఎంత ప్రయాసం. అందరం ఒక దగ్గర ఉన్నాం కాబట్టి సంతోషంగా ఉంది. వేరే దొడ్డి దగ్గర ఉన్నాయండి, మరలా సౌండ్ బాక్స్ పెట్టి మరలా నేను 2 అయిపోలేదు కదా. అయితే ప్రభు మాత్రం అవగాహన, ఆయన ఎక్కడైనా విశ్వం అంతట్లో కూడా ఒమేగా దేవుడుగా, ఆల్ఫా దేవుడుగా, ఆయన దేవుడు ఎల్షడాయిగా, ఇక్కడ ఉన్న
నాకు కానీ దొరికే గొర్రెలు వేరే దగ్గర ఉన్నాయి. దేవుడు ఎంత ప్రయాస, ఎంత ప్రయాస. ప్రభు అంటున్నాడు, గాడిదకు బదులుగా గొర్రె పిల్ల. ఈరోజు గొర్రె పిల్ల మెడ విరగొట్టబడాలి. గొర్రె పిల్ల దేవుడు మనస్థానంలో బలైపోయింది, మనస్థానంలో విడబడ్డది. ఆయనకు హోసన్నకు జయం జయమని గాడిద అద్భుతంగా ప్రభుని మోసుకొని వెళ్ళింది. హల్లెలూయా. ఈరోజు మన పరిస్థితి, మొయ్యడానికి ఇష్టపడుతూ ఉన్నామా? ఆయన కొనుక్కోవడానికి మనం ఇష్టపడుతూ ఉన్నామా? గాడిద ఆయన మోసింది. 2 పాడి ఆవులు ఆయన మందసాన్ని మోసాయి. దేవుడు పెట్టారా, ఆయన సింహాసనాన్ని 4 జీవులు మోసాయి. ఈరోజు మనమేంటి మోస్తూ ఉన్నాం? లోకంలో ఉన్న చాలా మంది బాబులు మోస్తూ ఉన్నారు. చాలా మంది దేవుడు పెట్టారా అనేకమైనటువంటి సారా ప్యాకెట్లు మోస్తూ ఉన్నారు. లోకంలో అనేటువంటి రకరకాల కన్నులు మోస్తూ ఉన్నారు, అనేకమైనటువంటి హేళనలు మోస్తూ ఉన్నారు. కానీ చూడండి, బైబిల్లో ఒక జీవులు దేవుని సింహాసనాన్ని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రత్యుత్తరాన్ని, దేవుని యొక్క ఉన్నతమైన ఔన్నత్యాన్ని అవి మోస్తూ ఉన్నాయి. ఆయన పోలికలో ఉన్న మనము సదాకాలము వీటికి స్థానం ఇచ్చి మనం పక్కన ఉంటే మాదని గాడికి బదులుగా గొర్రె పిల్ల అయిపోయింది. మోకరితో దేవుని సన్నిధిలో, దేవుని యొక్క మహాకృపలో ఈరోజు మనము దొడ్డివి కానీ వేరే దొడ్డిలో మనం ఉన్నాం. అయినా ఈ దొడ్డిని తీసుకొచ్చాడు, సంఘం అనే దొడ్డిలోకి తీసుకొచ్చాడు, పరిశుద్ధ మందిరం అనే దొడ్డిలోకి తీసుకొచ్చాడు, ఎత్తబడే దొడ్డిలోకి తీసుకొచ్చాడు. ఈ దొడ్డిలో ఉన్న మనము మన మెడ వాక్యం అనే బాధ్యతను పెట్టాడు, సువార్త అనే బాధ్యత పెట్టాడు. నీ మెడ మీద సౌందర్యమైన కర్రగా ఈ కర్రను విరగొట్టకుండా ఆయనే సర్వాన్ని అర్పించాడు. దేవుడు దేవుని సన్నిధిలో ఆయన అప్పగించుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు బాబులో వచ్చి ప్రార్థన చేస్తారు. వాక్య ఫలింపు వరకు బాబులో ప్రార్థన చేస్తారు.